Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah, first chapter, verse 9. నేటి దినం మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం నుండి తీసుకొనబడింది. Behold, I have put my words in thy mouth. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. If we read the complete verse for our meditation today, నేటి దిన ధ్యానం కొరకు ఈ వచనం అంతై మనం చదివితే it says, Then the Lord put forth his hand and touched his mouth. ఇక్కడ రాయబడిన మాట, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను. We know from the preceding verses, that are the earlier verses, that Jeremiah was called to ministry when he was very young. ఇంతకు పూర్వం ఉన్న వచనాల నుండి మనం గ్రహించే సంగతి, ఇర్మియా బాలుడై ఉన్నప్పుడే, అంటే చిన్న వయసులో ఉండగానే దేవుడు తన సేవ కొరకు పిలుస్తున్నట్లు గమనిస్తాం. However, he was very hesitant to shoulder the responsibility. ఏదేమైనా కానీ దేవుడు ఇచ్చిన ఆ బాధ్యతల్ని భరించడానికి ఆయన మరి చాలా చిన్నవాడుగానే కనబడుతున్నాడు. And he is hesitating. ఆయన కొంచెం సంకోచిస్తా ఉన్నాడు, తటపటాయిస్తా ఉన్నాడు. Being a person belonging to the tribe of Levi, లేవి గోత్రానికి చెందినవాడై ఉండి he might have preferred to be a priest than to be a prophet. ప్రవక్తగా ఉండేదానికన్నా బహుశా యాజకుడిగా ఉండడానికే ఆయన ఇష్టపడి ఉంటాడు. It was very difficult to bring God's message to the rebellious God's children. కాబట్టి తిరుగుబాటు చేస్తున్న దేవుని ప్రజలకి దేవుని సందేశము వర్తమానం అందచేయడం అనేది చాలా కఠినమైనది. But the act of God touching his mouth with his hand is a very great act of favor and sweet settlement to this hesitating young man. అయితే ఈ దేవుని సేవ చేయడానికి సంకోచిస్తూ తటపటాయిస్తున్నటువంటి ఈ వ్యక్తి యొక్క నోటిని దేవుడు తన చేతితో తాకి గొప్ప మేలు చేస్తున్నాడు. In the scriptures we can see similar thing happening in the lives of Moses and Isaiah. లేఖనాల్లో మనము ఇలాంటి విషయాలే మనము యెషయా జీవితంలో, మోషే జీవితంలోనూ జరిగినట్టు చూస్తాం. We read about this in Exodus 4:12. ఈ విషయాల్ని నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతాం. And also Isaiah 6:7. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంది. So by these symbolic acts, Lord inducted them into his office as prophets. కాబట్టి ఇలాంటి సాదృశ్యమైనటువంటి ఈ విషయాలను బట్టి దేవుడు తన యొక్క పనిని చేయడానికి వారిని నియమించుకుంటున్నాడు. And through this experience, God was suggesting to Jeremiah that his mouth was now sanctified for the Lord's use and service. కాబట్టి ఈ యొక్క అనుభవం ద్వారా దేవుడు తన సేవ చేయడానికి కొరకై తన నోటిని ముడుతూ తనని పవిత్రపరుస్తున్నట్టు చూస్తాం. And also the Lord indirectly is telling, what he speaks should not be his own words, but the words of the Lord. పరోక్షంగా దేవుడు ఏమంటాడంటే, తను మాట్లాడవలసింది తన సొంత మాటలు కాదు, దేవుని మాటలనే వాళ్ళకి తెలియపరచాలి. When we see all the ages, మనం ఈ యుగాలు తరాలన్నీ మనం గమనిస్తే, the instruments used for divine purpose have not been those that man would have selected. మరి దైవికమైన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఏవైతే ఎన్నుకోబడ్డాయో మానవుని ద్వారా ఎన్నుకోబడినటువంటి సాధనాలు కావు. Man will not select such people. అలాంటి వారిని మనుష్యుడు ఎన్నుకోవడం కాదు. But the all-knowing God, అయితే సమస్తము ఎరిగినటువంటి అనంత జ్ఞాని అయిన and the దేవుడు, Almighty God knows well about our special qualifications in our lives, which are best fit for his use. సర్వశక్తుడైనటువంటి దేవుడు తనకి మనము సరిగ్గా చేయగలిగినటువంటి ఆ పని కొరకై తానే ఎన్నుకుంటాడు. And he knew the special qualifications what are in us. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన అర్హతలు ఏమున్నాయో ఆయన ఎరిగి ఉన్నాడు. God exhorted prophet Samuel when Samuel went to anoint the future king of Israel. మరి సమూయేలు భవిష్యత్తులో ఇశ్రాయేలు కొరకై రాజుని అభిషేకించడానికి సమూయేలు వెళ్తున్నప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పాడు. In 1 Samuel 16th chapter, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో in verse 7 it is written, 7వ వచనంలో రాయబడిన మాట, Look not on his countenance or on the height of his stature, because I have refused him. For the Lord seeth not as man seeth, for man looketh on the upward appearance, but the Lord looketh on the heart. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. Heaven's principles of selection for a specific ministry are totally different from the worldly interviews. నిర్దిష్టమైన పని కొరకై
మరి పరలోకము ఎన్నుకునేటువంటి విషయంతో పోల్చుకుంటే లోక సంబంధమైన ఎన్నిక విధానం పూర్తిగా వేరుగా ఉంటుంది. God's principles are different. దైవికమైనటువంటి నియమాలన్నీ కూడా వేరుగా ఉంటాయి. When we see any calling or commissioning of God, చూడండి, దేవుని యొక్క పిలుపు లేదా దేవుడు పని అప్పగించే విషయంలో మనం ఏదైనా చూసినప్పుడు it surprises us. అది మనల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. But the beautiful mystery is ఇక్కడ ఉన్నటువంటి ఎంతో చక్కని మర్మం ఏమిటిదంటే that much of those who were selected by God were successful in the mission. కాబట్టి దేవుని చేత ఎన్నుకోబడిన వారు వారికి అప్పగించబడిన పనిలో వాళ్ళు సఫలులయ్యారు. And in the case of Jeremiah, we see, మరి ఇర్మియా విషయంలో మనం చూస్తే firstly, మొదటిదిగా he was young. అతడు బాలుడు. How young he was, we do not know. అని ఎంత చిన్న వయసు కలిగిన వాడో మనకు తెలియదు. But we can understand from his reluctance that he was young enough to initiate the divine proposal. అయితే దైవికమైన ప్రతిపాదనల్ని ఆయన ఎడల అయిష్టతను చూపేటువంటి విషయంలో మనం గమనిస్తే అతడు చిన్నవాడుగానే కనబడుతున్నాడు. So dear young brothers and sisters, కాబట్టి ప్రియమైన యవన సహోదరి we సహోదరులారా, should never forget that God often selected the young. దేవుడు తరచుగా చిన్నవారిని యవనస్తుల్ని ఎన్నుకుంటాడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. Not only that, for the posts of great service and to fulfill divine needs. అంతేకాకుండా మరి గొప్ప సేవ చేయడానికి దైవికమైనటువంటి అవసరాలు తీర్చే విషయంలో కూడా There are so many notable examples in the Bible. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇట్లా గుర్తించదగినవి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. Samuel is there, సమూయేలు ఉన్నాడు, Joseph and David, యోసేపు, దావీదులు, Daniel, John the Baptist, దానియేలు, బాప్తీసమిచ్చే యోహాను, Timothy, తిమోతి ఉన్నాడు, Esther and Ruth, ఎస్తేరు, రూత్ లాంటి and even Mary, మరియా కూడా. and the list goes on. ఇక ఆ విధంగా ఈ జాబితా కొనసాగుతుంది. When God calls you, you need not see your age. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీ వయసు గురించి నువ్వు పట్టించుకునే అవసరం లేదు. God can call a young boy like Samuel or an old man of 80 years like Moses. దేవుడు సమూయేలు లాంటి బాలుడినైనా పిలవచ్చు, వృద్ధుడైనటువంటి పెద్ద వయసులో ఉన్న 80 సంవత్సరాల వయసున్న మోషేని పిలవచ్చు. And secondly, రెండవది, Jeremiah was naturally timid and sensitive. ఇర్మియా స్వాభావికంగానే ఆయన మరి పిరికివాడు, ఎంతో సున్నితత్వం మనసు గలవాడు. And he knew well about the Israelites and the dangers and difficulties of his time. ఇశ్రాయేలీల గురించి, తన కాలం ఉన్నటువంటి అపాయముల గురించి, కష్టాల గురించి ఎరిగి ఉన్నాడు ఆయన. Probably Jeremiah might have thought బహుశా ఇర్మియా అనుకొని ఉంటాడు that it was enough for him to run with the footman కాబట్టి పాదచారులతో కలిసి పరిగెత్తడమే మేలు, without any desire to contend with horses. అలాగా రథాలతో గుర్రాలతో పోటీ పడే కన్నా పాదచారులతో వెళ్ళడమే మంచిది. But such people can play a heroic part on the world's stage. అదే ఇలాంటి వారు ఈ ప్రపంచ వేదిక పైన గొప్ప శూరకార్యం, నాయకత్వపు విషయాలను వ్యక్తపరచగలరు. They have to let God to guide them. కాబట్టి దేవుడే వారిని నడిపించడానికి వారు అనుమతి ఇవ్వాలి. God will strengthen their weak points. దేవుడు వారి బలహీనమైన విషయాలని బలపరుస్తాడు. So his strength is only made perfect in our weaknesses. కాబట్టి మన బలహీనతల్లోనే దేవుడు తన శక్తిని పరిపూర్ణం చేస్తాడు. It is to those who have no might God increases the strength. కాబట్టి ఎవరికైతే శక్తి లేదో అలాంటి వారిని దేవుడు బలపరుస్తాడు. And thirdly, మూడవది, the message to carry was not a pleasant one. తాను అందించవలసినటువంటి ఆ సమాచారం, సందేశం, ఆ వర్తమానం ఆహ్లాదకరమైనది కాదు. But it is a message of judgment. అయితే అది తీర్పుని గురించినటువంటి సందేశం. It was not a message of mercy or boundless compassion. కాబట్టి ఇది కనికరం గురించి లేకపోతే జాలిని గురించి కాదు. అది God is not giving the message about abundant blessings or tenderness of his pity. దేవుడు సమృద్ధి అయిన ఆశీర్వాదాల గురించి కానీ తన యొక్క మరి జాలిపడే మృదు స్వభావాన్ని గురించి కాదు. But it was to announce the woeful day. అయితే వారికి శ్రమను గురించి ప్రకటించేటువంటి సందేశం. Such message would invite persecution and the audience anger. కాబట్టి ఇలాంటి సందేశాలు ప్రేక్షకుల నుండి మరి హింసాత్మకమైనటువంటి లేదా కోపాన్ని ఆహ్వానించేవిగా ఉంటాయి. So when we see the life of Jeremiah, కాబట్టి ఇర్మియా జీవితాన్ని మనం గమనిస్తే see the disadvantages. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మరి దుష్ప్రయోజనాలు చూడండి, and discouraging situations. మరి నిరాశపరిచేటువంటి పరిస్థితులు. Number 1, he was young. మొదటిది, ఇతడు చిన్నవాడు. Number 2, he was timid and sensitive. రెండవది, ఇతడు పిరికివాడు, ఎంతో సున్నితమైన మనసు గలవాడు. And number 3, the message is not a pleasant message. మూడవది, ఆ వర్తమానం, ఆ సందేశం అంత ఆహ్లాదకరమైన. And fourthly, we know Israelites are not ordinary people. ఇక నాలుగవది, మనం ఎరుగుదాం కదా, ఇశ్రాయేలీలు సామాన్యమైన ప్రజలు కాదు. They troubled great men like Moses and Aaron. గొప్ప గొప్ప వ్యక్తులైన మోషే, అహరోనుల వారిని ఎంతో ఇబ్బంది పెట్టిన. Even they troubled Samuel. సమూయేలుని కూడా ఎంతో ఇబ్బంది They పెట్టారు. were famous for their rebellion, stiff-neckedness and recurring idolatry, etc. కాబట్టి వారు
తిరుగుబాటుకి, మెడవంచనితనానికి, సారికి విగ్రహారాధికులు అయిపోయేదానికి ప్రసిద్ధి వాళ్ళు. And to proclaim the message of God's anger to such folks is nothing but carrying one's own death punishment. అలాంటి వారికి దేవుని యొక్క ఉగ్రత గురించిన సందేశాన్ని అందించడం అంటే మరణ శిక్ష లేదా తీర్పుని ఆహ్వానించడమే అవుతుంది. And fifthly, ఐదవది, as mentioned before, Jeremiah was a Levite. మరి ముందుగా తెలియపరిచినట్టు ఇర్మియా లేవీయుడు. He might be dreaming about a safe and relaxed indoor Levitical ministry. కాబట్టి లోపలే ఉండి చేసేటువంటి ఈ లేవీయులు చేసే ఈ పరిచర్యకు ఎంత ఇష్టపడి ఉంటాడు. Prophet's office is always dangerous. ఎందుకనగా ఈ ప్రవక్త చేసే పని ఎప్పుడు కూడా ఎంత ప్రమాదకరమైంది. He has to go out into the midst of the people and announce the unpleasant messages. ఎందుకనగా ఓ ప్రవక్త అయితే ప్రజల్లోనికి వెళ్ళాలి, వాళ్ళకి ఇష్టం కానీ నచ్చనిటువంటి ఆ సందేశాన్ని వారికి తెలియపరచాలి. Most people in Jeremiah's shoes would have inclined towards living the life of a priest. కాబట్టి ఆ కాలంలో ఇర్మియాతో ఉన్నటువంటి ఆ సమయంలో People who are like in the position of Jeremiah. ఇర్మియా లాంటి స్థానంలో ఉన్నవారు కూడా ఎక్కువగా మరి యాజకుడుగా ఉండేటువంటి పదవికే మొగ్గు చూపారు. That is another disadvantage. కాబట్టి ఇది అతనిలో ఉన్నటువంటి మరొక దుష్ప్రయోజనం అని చెప్పుకోవచ్చు. And sixthly, ఆరవది, and Jeremiah was conscious of his deficiency in speech. ఇర్మియా తన మాట తీరు మాటకొస్తే లోపం కలిగిన వాడని ఆ సంగతి తెలుసు ఆయనకి. Like Moses, he might have told, మోషే వలనే ఇతను చెప్పుంటాడు, "O Lord, ఓ దేవా, I am not eloquent. కాబట్టి నేను అంత మాటకారిని కాను, I am slow of speech. నేను చాలా నిదానంగా And మాట్లాడేవాడిని, also I am slow of tongue." అంతేకాకుండా నా మాట మాంద్యము గలవాడిని. As F.B. Meyer said, ఎఫ్బి మేయర్ గారు చెప్పినట్లుగా the best speakers for God are frequently they who are the least gifted with human eloquence. దేవుని కొరకై గొప్పగా మరి ఆ యొక్క తలాంతులు కలిగి వాడబడిన వారిలో మనం చూస్తే వారు ఎక్కువ మాట మాంద్యం గలవారే. And God cannot give his glory to another. కాబట్టి దేవుడు తన యొక్క మహిమని ఇతరులకు ఇచ్చేవాడు He కాదు. may not share his praise with man. కాబట్టి తన యొక్క మెప్పుని, తన ఘనతని మనుష్యులతో ఆయన పంచుకోడు. God dare not expose his servants to the temptation of sacrificing their own net or trusting their own ability. దేవుడు తన దాసులైనటువంటి వారిని తమ యొక్క సొంత సమర్థత అసమర్థతలపైన నమ్మిక ఉంచేటువంటి ఆ ఊరిలో చిక్కుకోనకుండా temptation. ఆ విధంగా చిక్కుకోనకుండా శోధింపబడినవాడు. And therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, don't be in despair when you don't have supernatural abilities. అతీతమైనటువంటి అతీంద్రియమైనటువంటి సామర్థ్యం నీలో లేనప్పుడు నిరాశపడే అవసరం లేదు. Seventhly, ఏడవది, to be useful vessel unto the Lord, దేవుని కొరకే ఉపయోగకరమైన పాత్రగా ఉండాలి అంటే be available when he calls. ఆయన నిన్ను పిలిచినప్పుడు అందుబాటులో ఉండు. When he appoints you for a specific task, నిర్దిష్టమైన పని కొరకు ఆయన నిన్ను నియమించినప్పుడు don't take a back step. కాబట్టి వెనకంజ వేయద్దు, వెనకాడవద్దు. God wants your availability, not your ability. దేవుడు నీ శక్తి సామర్థ్యాలని చూడడం లేదు కానీ నీవు అందుబాటులో ఉన్నావో లేదు అది కోరుతున్నాడు. The able God will enable you knowing your feeble nature. సమర్థుడైనటువంటి దేవుడు నీ అసమర్థతను ఎరిగి ఉండి నిన్ను సమర్థుడిగా చేస్తాడు. So the only thing that God demands of you is దేవుడు నీ నుండి కోరేది ఒకటే, absolute consecration to his purpose. కాబట్టి తన ఉద్దేశాల కొరకైన ఒక ఖచ్చితమైనటువంటి నీ యొక్క ప్రతిష్టతను కోరుతున్నాడు. And your willingness to go on any errand on which he may send you. కాబట్టి ఆయన నేను ఏ పని కొరకు ఆయన పంపిస్తున్నా కానీ ఇష్టపూర్వకంగాను వెళ్ళడానికి సంసిద్ధతను చూపాలి. As God called and chose and commissioned Jeremiah, దేవుడు ఇర్మియాని పిలిచి ఏర్పరచుకొని పని అప్పగించినట్లు he may be calling you also today. బహుశా ఈ రోజు దేవుడు నిన్ను కూడా పిలుస్తుండొచ్చు. Don't hesitate. కాబట్టి నువ్వు వెనకాడొద్దు. Ascertain his call. ఆయన పిలుపుని నిశ్చయపరచుకో. Be under his touch. ఆయన యొక్క తాకిడిలో ఉండు. And deliver his message which he has given. ఆయన నీకు మరి ఇచ్చినటువంటి ఆ వర్తమానాన్ని, ఆ సందేశాన్ని అందించు. Don't see unto yourself and your shortcomings. కాబట్టి నీకు నీవుగా చూసుకో. నీలో ఉన్నటువంటి ఆ లోపాల గురించి నువ్వు పట్టించుకో. God knows who you are. నీవు ఎవరివో, ఏ పార్టీ వాడివో దేవుడికి తెలుసు. Before you were born in this world. నీవు ఈ లోకంలో పుట్టక మునిపే. As Jeremiah says, God chose me before I was formed in my mother's womb. ఇర్మియా చెప్పినట్లుగా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీవు నన్ను ప్రతిష్ఠించితివి. And God has chosen you దేవుడు also. నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. So if God is giving a specific call to you, don't hesitate. కాబట్టి దేవుడు నీకు నిర్దిష్టమైన పిలుపునిస్తా ఉంటే దయచేసి వెనకాడొద్దు. May God help you. దేవుడు నీకు సహాయం చేయాలి.